voter cards distribution. Now, who is he? This is the job of Election Commission. This is the job of government. I mean, technically not even government. This is the job of Election Commission. Now, this gentleman, he was not even announced as a candidate then. He just went ahead, started distributing these cards. And as you can see, you can even see some minor voters in the picture right there. You can see that girl in orange t-shirt. She looks like a minor. Not just that, he's been already booked for fake epic voter ID distribution. In full media glare, this gentleman has distributed more than 1,000 such voter IDs. Ayana Congress Party Nayekudu, Ayana Ishtanusaranga, అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు? అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం? డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని, మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మరి ఎలక్షన్ కమిషన్ తెలుసో లేదో కూడా తెలియదు. చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పిలిచి 1000 మందితో వెనకాల కాంగ్రెస్కు జై కొడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు. ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం. దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం. కేసు కూడా ఆయన మీద బుక్ అయింది. అప్పుడు మేము ఇంకా సీరియస్గా పరిశోధించడం మొదలుపెట్టినాం. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు ఓటర్ ఐడి కార్డులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేర్ ఆర్ దే గెటింగ్ దీస్ ఫేక్ ఐడి కార్డ్స్ ఫ్రమ్? అండ్ దట్ ఈస్ వెన్ వీ స్టార్టెడ్ డిగింగ్ సీరియస్లీ. That's when we found some abnormalities. I'll show you some examples. What I'll show you is when we found that in one house there were 43 votes. We started digging. ఎవరు తెలియదండి, అసలు కంప్లీట్ గా ఎంటీ, కొత్తగా వచ్చాం అందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కొని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు, అసలు ఎవరు తెలియదండి. This is Sanskriti Avenue Apartments. 43 votes were apparently registered in this one apartment. So we were skeptical, because looking at what has been going on, we were skeptical as to what Congress party is up to. We believe that there is strong collusion among the booth level officers and the local Congress leadership, which has resulted in this spike and which has resulted in a lot of fake votes and also fake voter ID cards being distributed, and an election, and a serious attempt at electoral malpractices. So we went door to door and we went to this apartment called Sanskriti Avenue, and we spoke to one of the residents there. She's a resident who's been living there. We showed her the list of these 43 votes. We asked her, మేము అక్కడ సంస్కృతి అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఈ 43 ఓట్లు ఉన్నాయని చెప్తే ఆ అపార్ట్మెంట్లో ఉండే ఒక మహిళ, అక్కడ వారు నివాసం ఉంటున్నారు, వీరెవరైనా మీకు తెలుసా ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నారా అని వారిని అడిగితే వారు ఇచ్చిన సమాధానం దయచేసి మీరు వినండి. అసలు ఎవరు తెలియదండి, అసలు కంప్లీట్ గా ఎంటీ, కొత్తగా వచ్చాం అందరం కొనుక్కుని ఇందులో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొనుక్కుని. ఇంతకు ముందు ఎవరున్నారనేది ఎవరికి తెలియదు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇది ఆక్యుపై అయింది. బిఫోర్ దట్ ఎవరున్నారు ఏంటనేది ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళమే, లైక్ ఈ సరౌండింగ్స్ నుంచి వచ్చిన వాళ్ళం అయితే కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయితే ఎవరు లేరండి. సో ఎవరికి తెలియదు అపార్ట్మెంట్ లో ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు. అండర్ కన్స్ట్రక్షన్ నుంచి చూసాం అందరూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే వచ్చి చూసాం. బిఫోర్ దట్ ఏ ఇల్లు ఉన్నదని ఎవరికి తెలియదు, ఎవరున్నారు అనేది కూడా తెలియదు. So, ఇది ఒక example. This is one example of Sanskriti Avenue Apartments where 43 voters, this was reported in media also. మీడియాలో కూడా ఇది రిపోర్ట్ చేయబడింది. 43 ఓట్లు ఒక ఇంట్లో. మరి ఇప్పుడు అక్కడ రెసిడెంట్ చెప్తున్నారు ఇక్కడ ఎవరూ లేరు, అయినప్పటికీ వీళ్ళ మొహాలు ఎవరో నాకు తెలియదు, నేను ఇక్కడే ఉంటున్నా, నాకైతే తెలియదు అని వారు చెప్తున్నారు. మాకు డౌట్ వచ్చింది, మరి ఇంకా ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయని చెప్పి ఇంకొక చోట పోయాం. అక్కడ 21 ఓట్లు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఉంటే అక్కడ పోయి చూస్తే 25 సంవత్సరాలు అయిందండి కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి. ఒక్క నిమిషం, ఇది ఒక్కసారి ఆపం. ఇది బూత్ నంబర్ 125. ఒకటే ఇంట్లో 23 ఓట్లు. మాకు డౌట్ వచ్చి మళ్ళీ అక్కడ పోయాం. ఇంటి ఓనర్ పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారు ఆయన చెప్పిన మాట మాకు, మా పార్టీ కార్యకర్తలకి, ఈ 23 ఓట్లలో నాకు ఏ ఒక్కటి కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని వారు చెప్పారు. అట్లాగే అక్కడ ఉండే కేబుల్ ఆపరేటర్ ఉన్నారు, అట్లాగే ఆ పక్కింట్లో ఉండే ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరు వాయిస్ కూడా తీసుకున్నాము. వాళ్ళిద్దరు చెప్పి, ఆ కేబుల్ ఆపరేటర్ గారు చెప్పింది మొదటి నుంచి ప్లే చేయండి. ఆయన ఏరియాలో మొత్తం సుపరిచితులు.
ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్న అంటే ఒక 15 years తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్. అని ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు 26 votes ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు, అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి. సో నారాయణ గారి ఇంట్లో ఓట్లు ఉన్నట్టు ఆయనకే తెలియదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం 23 ఓట్లు ఉన్నాయని చెప్తుంది. ఆ 23 ఓట్లు ఎవరివో ఆ ఇంటి ఓనర్ కూడా తెలియదు. ఇది కేబుల్ ఆపరేటర్ గారు అక్కడ ఉన్నాయని చెప్తుంది. అది కూడా ప్లే చేయండి. ఇల్లు 80 గజాలు, ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ 2 ఉండాలి, ముగ్గురు, టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరెవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి నన్ను అడిగి చెప్పింది. ఓనర్ అడిగిన మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్ కొంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు ఎవరూ తెలియదు, వీళ్ళు ఎవరు కూడా తెలియదు, ఈ ఓట్లు అసలు లేదు, సంబంధం లేదు. నాట్ అ సింగిల్ ఓటర్ హూ ఇస్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ హౌస్ ఇన్ బూత్ నెంబర్ 125 is known to the owner. These are pretty much fake votes, non-existent votes, complete subversion of electoral process, complete collusion at the grassroots level between BLOs and Congress party leaders. I'll show you another example. Next. Now this is a classic example. So this is house number 118. This house belongs to a Congress leader. I did not want to name him and shame him, so I left it at that, but you can verify and inquire. House number 118, it belongs to a Congress leader. 32 fake votes. 32 fake votes in this one house. Now let me show you some interesting things here. See here, if you see, ఇక్కడ మీరు చూస్తే ఈ హౌస్ నంబర్ 118లో ఒక కాంగ్రెస్ లీడర్ సంబంధించిన ఇల్లు ఇది. 32 ఫేక్ ఓట్లు రిజిస్టర్ అయినాయి. ఎవరెవరు ఉన్నారు ఇందులో అని చెప్పి మేము వాళ్ళ ఓటర్ ఐడి కార్డ్స్ కూడా తీసి చూసినాం. వీళ్ళెవరు ఏంటి ఇందులో ఉండే ఓటర్ లిస్ట్ లో ఉండే పేరు. యూ షుడ్ సీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్, one gentleman whose name has appeared, as you can see, he was registered as a voter in Devarakonda, Miryala Ashok. Father is Miryala Sattaya Garu. He is a resident of Devarakonda. He has a vote in Devarakonda as per 2024. 2024 లో మిరియాల అశోక్ గారికి అక్కడ ఓటు ఉంది దేవరకొండలో.